ఓకే. 22 ధర్మశాస్త్రాలు ఉన్నాయండి, మీరు నమ్ముతారు లేదు. నేను 6 సంవత్సరాలు పరిశోధన చేసి చెప్పాను. 22 ధర్మశాస్త్రాల్లో కనీసం ఒక్క ధర్మశాస్త్రంలో శూద్రుల పట్ల, దళితుల పట్ల మంచిగా రాశారేమని అనుకుంటే ఒక్క చోట కూడా లేదు. ఎంత దారుణంగా వాళ్ళని దూషించారంటే, వాళ్ళ నీడ తాగితే పాపం, వాళ్ళు కుండలో తాగి నీళ్లు, ఎంగిలి నీళ్లు తాగితే మీరు ఆ నీళ్లు కడుపులో ఉండగా చచ్చిపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు. మీకు తెలియక పొరపాటున 4 కుండలో నీళ్లు తాగితే మీరు వాంతి ఉన్నాయా చూపిమంటారా? అడుగుతున్నా, ఉన్నాయా? ఇక అన్ని చదివితే బాగుంటుంది. ఇది గీతా ప్రెస్ వాళ్ళది మహాభారతం అనుశాసనిక పర్వం 135వ అధ్యాయం 5-6 శ్లోకాలు ఏముందో చూడండి ఒకసారి. శూద్ర ఇంట భుజించువాడు సమస్త పృథ్వీ మలాన్ని, మనుష్యుల మలాన్ని త్రాగినట్లే తిన్నట్లే. భూమి మీద ఉన్నటువంటి సమస్త మలాన్ని, మనుషుల మలాన్ని కూడా తిన్నట్టే త్రాగినట్టే. శూద్రుడు చదువు చెప్పకూడదు. ఈ మాట కూడా దగ్గరే ఉండి కృష్ణుడు చెప్పేస్తాడు. కృష్ణుడు ఇది తప్పు అని చెప్పడం. ఎందుకు అలా చెబుతావు, శూద్రుడు ఎందుకు చదువుకోకూడదు అనే మాట అనడు. శూద్రుడి ఇంట్లో అన్నం తినగొట్టే పెంట తిన్నట్టు అని అంటావు, తప్పు కదా అని చెప్పి అన్నట్టు ఖండించడు. కృష్ణుడి దగ్గర నుండి చెప్పేస్తాడు చక్కగా. ఏం శూద్రుడు ఏం పాపం చేశాడు నాకు తెలియదు. నేను ఒక చిన్న రిఫరెన్స్ చదివి వినిపిస్తాను ఈ సందర్భంలో. విష్ణు స్మృతి 16వ అధ్యాయం 14వ శ్లోకంలో ఏముంటుందంటే, చండాలు అంటే దళితుల్ని ఊరి పొలిమేరలో నివసించాలి. పీనుగులు అంటే శవాల మీద ఉన్నటువంటి వస్త్రాలే వీరు ధరించాలి, మంచి వస్త్రాలు ధరించడానికి వీళ్ళే. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి చదువు చెప్పి బట్టలు ఇచ్చి వైద్యం చేసి ఇవన్నీ చేయక ముందు మీరు ఎంత దుర్మార్గంగా చూశారు దళితుల్ని.